వెల్కమ్ టు దివేగార్, ఒక చిన్న స్మాల్ టౌన్ ఇన్ కొంకన్ కోస్టల్. దివేగార్ బీచ్ సూపర్ పీస్ఫుల్, క్లీన్ సాండ్ అండ్ ఫుల్ కోస్టల్ వైబ్. క్రౌడ్ లేదు, జస్ట్ మీ, మై బైక్ అండ్ దట్ సీ సౌండ్. క్రేజీ అసలు. Bikes ready, Kiran ready. Chalo, let's start the ride. Day 3, monsoon madness in Konkan coastal. అరే మనము పెట్రోల్ ఒప్పించుకోవాలన్నది 4 పాయింట్స్ ఉంది. ఒకసారి ఫుల్ చేసినామంటే ఇంకా టర్న్ పోవచ్చు. ఆల్ రైట్, సో లెట్స్ గో. ఆల్రైట్ మా, సో ఇదే జస్ట్ బీచ్ రోడ్. ఇది కొంచెం ముందుకెళ్తే మార్నింగ్ ఇట్లా వెళ్ళి బీచ్ దగ్గర మనం వీడియో డ్రోన్ షాట్ చూసారు కదా, అది ఇదే దివాగర్ బీచ్. పీస్ఫుల్ బీచ్, జీరో క్రౌడ్. ఇట్స్ నాట్ లైక్ గోవా టైప్స్ లో హ్యాపెనింగ్ బీచెస్ లాగా ఎక్స్పెక్ట్ చేయదు. జస్ట్ పీస్ఫుల్ బీచెస్ కావాలి అంటే ఇటు సైడ్ రావాలి. ఈ కోస్టల్ కొంకన్ సైడ్ వస్తే మెనీ బీచెస్ ఉన్నాయి ఇక్కడ. రైట్, స్ట్రైట్ కనిపిస్తుంది కదా, అదే మన దివాగర్ బీచ్. దిక్కత వచ్చేసాం బీచ్ రోడ్, స్ట్రైట్ బీచ్. ఇది మనం డ్రోన్ షాట్ చూసినాం మార్నింగ్. రైట్, లెట్స్ సే బై బై టు దివాగర్. ఇప్పుడు మనము గూగుల్ మ్యాప్స్ ని కాకుండా ప్రాపర్ ఆఫ్ బీట్ కోస్టల్ రోడ్ ఎటెటు పోతుందో అటు కొట్టుకుంటా వెళ్ళిపోవాలి. డే 3 ఈజ్ ఆల్ అబౌట్ కోస్టల్ రోడ్స్. మొత్తం ఊర్లకెంచి పోతున్నాము. యాక్చువల్లీ అటు రూట్ వేరే రూట్ చూపించింది, నేనే ఈ రూట్లో పట్టుకొచ్చిన కిరణ్ గాని. Oh, look at this. ఈ షాట్ మస్తు వచ్చింది కదా, డ్రోన్ షాట్. ఆ చిన్న కొండ కింద అంత బీచ్, ఇటు సైడ్ మొత్తం గ్రీనరీ. ఆహా, క్రేజీ ఉండే వ్యూ మాత్రం. రైట్, సో మళ్ళీ మన రైడ్ స్టార్ట్ అయింది. సో ఈరోజు దాపోలి అని అనుకుంటున్నాము. వెరీ నియర్, జస్ట్ 100 కిలోమీటర్స్ ఈ నుంచి అడిగి. బట్ హవెవర్ మనం ఇదంతా రోడ్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోతాం కాబట్టి ఎంత టైం తీసుకుంటుందో తెలియదు. సో దట్స్ ద రీజన్ దాపోలి అనుకుంటున్నాం. తొందర వెళ్ళిపోయినాం అనుకో ఇంకా ముందుకు రైడ్ చేస్తాం ఈరోజు. సో దట్స్ ద ప్లాన్ టుడే. లుక్ ఎట్ దిస్ రోడ్ మ్యాన్, లుక్ ఎట్ దిస్ రోడ్. క్రేజీ క్రేజీ రోడ్ బోల్తే ఇసుకు. రైట్ సైడ్ సీ, గ్రీనరీ, ఈ కోస్టల్ రోడ్. ఆహా, ఇది కదా ఒక రైడర్ కి కావాల్సినది. ఇప్పుడు చూడు వచ్చేస్తుంది. వావ్ वाव बोलते इसको, बोलते वाव. ये देखो इसको बोलते वाव, इसको बोलते वाव वाव. ఇది కదా వావ్. చలో ఇప్పుడు మనం ఆ రోడ్ పై నుంచి అలా వెళ్దాం. ఓకే, లెట్స్ గో జానీ. ఈ రోడ్ క్రేజీ రోడ్. అరే ఒక్క షాట్ తీసుకుందాం. లుక్ ఎట్ దిస్ రోడ్ మ్యాన్, ఇస్కు బోల్తే క్రేజీ రోడ్. వావ్ వావ్ వావ్. देखो भाई, अमेजिंग अमेजिंग,
వావ్ ఓహో ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఏమనుంది అది రోడ్. ఆహాహాహాహా ఇది మన కొంకన్ కోస్టల్ రైడ్ షురూ స్టార్ట్ అయిపోయినామా. ఇంకా ఇలాంటి వ్యూస్ ఎన్నెన్నెన్నో వస్తాయి, ఖాళీ దిక్తే రాయన. స్టాప్ ఎక్కడుంటే అక్కడ ఫస్ట్ స్టాప్. ఏ దేకో ఏ దేకో ఏ దేకో జస్ట్ సీ వ్యూ అండ్ దిస్ రోడ్. అమేజింగ్ మ్యాన్, అమేజింగ్ రోడ్. Amazing, amazing. Wow. इद्दी कदरा शुरू अंटे कोंकण कोस्टल राइड शुरू बोलते ना इसको बोलते स्टार्ट అయినామో లేదో ఈ బ్యూటిఫుల్ రోడ్ లకు ఎంటర్ అయిపోయినాం. ఆహాహాహా ఇంకా ముందు ముందు ఏమేం బ్యూటీస్, ఏమేం సీనిక్ వ్యూస్ కనిపిస్తావో ఇంకా మీ ఊహకే ఇమాజిన్ చేసేసుకోండి. జస్ట్ ఇమాజిన్ మ్యాన్, the best ride. This is one of the best ride, man. Wow, amazing ride. Okay, so మనము కోస్టల్ రోడ్ నుంచి లైట్ గా డివేట్ అయిపోతున్నాం. లెట్స్ గో. ఆల్రైట్, ఇది మొత్తం ఆఫ్ బీట్ లోపల ఊర్లకించి వెళ్తున్నాము. జస్ట్ ఐ వాంటెడ్ టు రైడ్ ది లాస్ట్ కోస్టల్ లాస్ట్ రోడ్ నుంచి నడపాలి అని ఈ ఊర్లకించి ఈ లాస్ట్ రోడ్ ఇది. దీని పక్కనే మనకు మొత్తం సీ ఉంటది. సో ఆఫ్ బీట్ చేద్దామని చెప్పేసి ఈ సిరీస్ ఈ రూట్ ఎంచుకున్నాం. బట్ క్రేజీ ఉంది. నో పెద్ద ట్రాఫిక్ ఏం లేదు, నో స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ లేవు, హ్యాపీగా వెళ్ళిపోతున్నాం, మంచిగా ఉంది. రైట్, సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలే, ఇంకా ఇక్కడ ఏదో ఓపెన్ అవుతలేదు రెస్టారెంట్స్. 12 కి ఓపెన్ అవుతుందంట. వీఆర్ క్లోజ్ టు ఏంటది శ్రీధవన్ బీచ్ సంథింగ్ ప్రొనౌన్స్ చేయడానికి వస్తలేదు. సారీ ఇఫ్ ఐ ప్రొనౌన్స్ ఇట్ రాంగ్. ఇక్కడ ఇది జస్ట్ ఓపెన్ అయింది. ఇటు ఒక 2 వడపావ్ ఉప్మార్లు తినేసి మళ్ళీ మన రైడ్ స్టార్ట్ చేసేసాం. రైట్, లెట్స్ గో. ఓకే, శ్రీవర్ధన్ బీచ్ కి వెళ్ళి నోమాన్స్ బీచ్ అని ఇట్లా గూగుల్ మ్యాప్ లో చూసిన. ఆడ వరకు ఏమన్నా పోతుందా, ఏమన్నా యాక్సెస్ ఉంటుందా అని చూసిన. బట్ కొంచెం కష్టపడితే చేస్తుండొచ్చేమో ఆడ అడిగి అందరిని. బట్ ఇప్పుడు మనకు బైక్ లగేజ్ ఇవన్నీ ఉన్నాయి. సో దాన్ని వదిలి దాన్ని మోసుకొని బోట్ ఎక్కి మళ్ళీ అడుకోవాలంటే ఇప్పుడు చాలా కష్టం అని చెప్పేసి బ్యాక్ వచ్చేస్తున్నాం. సో శ్రీవర్ధన్ బీచ్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఇట్లా ఒక వ్యూ వేసుకొని ఒక లుక్ వేసుకొని మళ్ళీ టువర్డ్స్ డాపోలీకి రైడ్ స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మనకి ఏం పని లేదు, రోడ్ ఎట్టు కొడితే ఎటు తిప్పితే అటు వెళ్ళిపోవాలంతే. బాయ్ బీచ్ ఐసీ జానా బీచ్ उधर से बैक बैक अंटरा ఈజ్ దిస్ ద రోడ్. ఇది నాకు తెలిసి మెయిన్ ఎంట్రీ కాదనుకుంటా, ఏదో బ్యాక్ గేట్ అనుకుంటా శ్రీవర్ధన్ బీచ్ కి. ఓకే, నో వరీస్. వావ్ అదిగో వచ్చేయిందమ్మా. ఎట్లా ఉంది ఈ నుంచి రోడ్? వావ్, క్రేజీ. ఓహో సూపర్ స్పాట్కి వచ్చినాం కదా, సూపర్ స్పాట్కి వచ్చినాం రా. వావ్. I've been living life right like I could just die any minute. Going for a ride down the side, PCH country limit. I don't need a guide, follow lights, take me where I wanna visit. Are you alive? బాబు ఆ చిన్న సందులో ఉంచిపోతే బీచ్ వ్యూ వస్తుంది అన్నాడు. యాక్చువల్లీ అది మెయిన్ ఎంట్రన్స్ కాదనుకుంటా, బట్ మాకు అది మంచిగా అనిపించింది ఆ స్పాట్. రైట్ రా. సో ఆడికి వెళ్ళామనే వీడియో చూసారు కదా ఎట్లా వచ్చింది.
సో ఆడ ఆగినమ్మనే మంచి ఫోటోలు వీడియోలు దిగినాం. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తా, ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తా. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కాకపోతే చెక్ మై ఇన్స్టా ఐడి ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. నేను కిరణ్ గాడు బీచ్ అండ్ పక్కన క్యూట్ లిటిల్ గెస్ట్ శ్మశాన వాటిక ఉంది. మనం లోపలికి వెళ్ళి హాయ్ అని చెప్పేసి వచ్చేదండి రా వాళ్ళకి పాపం. ఇది అంటారా ఆఫ్ బీట్ అంటారు. ఆఫ్ బీట్ రైడ్ బోల్తే ఇసుకు గల్లీలు గల్లీలు ఏ రోడ్ అంటే ఆ రోడ్, చిన్న రోడ్ పెద్ద రోడ్ కాకుండా ఎటు పడితే అటు పోతున్నాం మనము ఊర్లకించి లోపల నుంచి. ఇప్పుడు మనము పోయేది ఒక ఫెరీ, బాంగ్లా మాన్లే సంథింగ్ ఏదో ప్రొనౌన్స్ వస్తలేదు. ఆ ఫెరీ దగ్గరికి వెళ్తున్నాం. ఆడ బైక్ ఎక్కించేసి బ్యాంకాక్ లో దిగుతా. ఆ నుంచి డప్పోలే చిందమ్మా వాటర్ వాటర్ బాడీ కనిపించింది. వాటర్ బాడీ ఇది హరిహరేశ్వర్ బీచ్ బ్యాక్ వాటర్సే అనుకుంటున్నా మరి. ఏదెక్కో 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 ఓహో ఇదే రా 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 వచ్చేసాయి వచ్చేసాయి వచ్చేసాయి. 2 నిమిషాలు చిల్ అయిపోయిపోదాం. ఈయన ఆపేసాం, అక్కడ బురద. అంతేరా, చిన్నప్పటి నుంచి ఇంతేరా. ఆమె ఎక్స్ప్లోరర్, ఆమె వాస్కో డిగామా బంధువు. I wanna be the best in the game, invest in my name, check no restraints, I'm obsessed with the pain. I ingest, I retain, assess and I change, possessed by the thought I'll be free one day from society's restraints. Money, clout and fame, a disease, a plague. We all love to hate, have to play the game, have to make a name. All our insecurities are on display. This is war with the enemy, think that it was meant to be. Living in a time where disease is on every screen. I won't let them fester me. ఓకే, సో డ్రోన్ షాట్ చూసారు కదా, అది ఒక చిన్న గ్లింప్స్ ఆఫ్ దిస్ కొంకన్ రైడ్, కొంకన్ కోస్టల్ రైడ్. రైట్, మళ్ళీ మన జర్నీ స్టార్ట్ అయింది. బ్యాక్ ఆన్ రోడ్. రైట్, లెట్స్ గో. సో ఫెరీ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినామా నాకేమో తెలుస్తలేదు. రైడ్ మాత్రం వ్యూకి దోకా లేదు. జెట్టి వచ్చేసిందిరా, బాగ్మన్లా జెట్టి. ఏమో ఎంతో దూరం ఉందనుకో. దిస్ ఈజ్ అ జెట్టి. సో మనం బైక్ ఇప్పుడు జెట్టీలో వేసేసి అక్కడ సైడ్ అయింది బ్యాంకోట్ అని ఉంటుంది, ఆడ దిగాలి. ఓకే, ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ ద జెట్టి. Two tickets. Bike number TS08J no signal. నాకు 130 రూపీస్ అంట. సో దిస్ ఈజ్ మొత్తం జెట్టి రూట్. ఐ థింక్ మనము ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి इट्ला दापोली. ये स्टॉप किधर है, कौन सा लोग? ये बागमांडला है. बागमांडला? नहीं उधर जाने के लिए. हाँ, उस तरफ वेस्वी है. ఆల్రైట్, సో టికెటింగ్ అయిపోయింది. సో ఇట్లా జెట్టి ఇక్కడ వస్తుంది, మనం బైక్స్ ఎక్కించేసి వెళ్ళిపోదాం. ఫెరీ వచ్చేసింది. ఇప్పుడు ఫెరీలోకి మన బైక్ ఎంట్రీ. Here we go. Yes. ఇదే మన ఫెరీ, జాన్వీ అంట. ఎక్కడ పెడదాం? Let's go. Here we go.
ఫెరీ బోట్ వచ్చేసి చిన్న చిన్న డిస్టెన్స్, చిన్న డిస్టెన్స్ చాలా ఫెరీస్ ఉంటాయి ఇక్కడ. ఈ నుంచి మళ్ళీ కొంచెం ట్రావెల్ చేసినప్పుడు మళ్ళీ ఒక ఫెరీ తీసేసుకొని అట్లా వెళ్ళిపోవచ్చు. ఎక్కి ఒక కొత్త రూట్ ట్రై చేస్తున్నా, చూద్దాం ఎట్లుంటుందో ఈ రోడ్. మ్యాప్ వేరుగా చూపిస్తుంది కానీ రైట్ తీసుకో రైట్. ఇట్లా పైకి వెళ్ళాలి మనము, బట్ వీఆర్ గోయింగ్ దిస్ వే. యా, ఊరికే చిల్ ఫన్. లెట్స్ సీ హౌ దిస్ రోడ్ గోనా బీ. వాటర్ ఫాల్ వచ్చింది. వాటర్ ఫాల్ తోటి మనకి ఎంట్రీ ఇచ్చింది అంటే ఇంకా ఇమాజిన్ పాగల్ అయిపోతుంది నీకు రోడ్. లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ రోడ్. ఆఫ్ బీట్ అంటే మొత్తం ఆఫ్ బీట్ ఉండాలమ్మా. గూగుల్ మ్యాప్ చూపించిన రూట్లో కాదు, నేనే చెప్పిన రూట్లో వెళ్ళాలి. ఓకే, లెట్స్ గో. ఊర్లకించి తీసుకొస్తున్నా. ఎస్, లెఫ్ట్ వచ్చేసాయి. పరిశాన్ అవుతారు అందరు ఎవర్రై కొడుకులు. అరే తినిపోదామా? అది లెక్క. ఎవడన్నా ఆపి ఇన్వైట్ చేయొచ్చు కదా మమ్మల్ని. సార్ అదో సార్ తోడ కనకాకే జావు అన్నిటి అయిపోతుండే. హే హాయ్ బడి, ఇంకా వీడియో చేద్దాం పైకి వెళ్ళి. ఇదిరా కావాలి మనకు. దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్. రైడ్ అంటే ఇట్లా పడాలి, ఇట్లాంటి రోడ్స్ లో రైడ్ చేయాలి. ఈ కారుడు సైడ్ ఇస్తే మేము పోతాం కదా సార్. ఈ రోడ్ వచ్చిందమ్మా. ఇదిరా కావాలి మనకు. వావ్, నాకు రన్నింగ్ షాట్ కావాలి ఇట్లా. సరే ఆడ తీద్దాం. Down the side, PCH, country limit. I don't need a guide, follow lights, take me where I wanna visit. Are you alive? Or just breathing? Wow, I think that's the end of this road. ఎండ్ అయిపోతుందమ్మా ఇది. ఇక్కడ మనం కొంచెం లోపలికి డివైడ్ అయిపోతున్నాం. క్రేజీ రోడ్. ఇక్కడ పైనుంచి వాటర్ పడుతున్నాయి. ఓ లవ్లీ లవ్లీ లవ్లీ. డే 3 మాత్రం అమేజింగ్ ఉంది. టూ మచ్ సీనిక్ వ్యూస్, సీనిక్ రోడ్స్, కోస్టల్ రోడ్స్. ఆహాహా, దిస్ చిన్న వాటర్ ఫాల్ లైట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రేజీ రైడ్ వి డిడ్ మ్యాన్. ఏ డోగి రూట్లోకి వస్తే ఏంటి పరిస్థితి? చుక్కలే ఏమొస్తాయో. చూసినావా రోడ్ ఎట్లుంది? అవుట్ సైడ్ ఏమన్నా వస్తారా? వావ్, ఇది కదా అసలు అడ్వెంచర్ అంటే. చెట్లు ఇటు మొత్తం లోయ ఉంది, ఏమంటారు దాన్ని, మౌంటైన్. పడితే కిందికే గోలుగిప్ప. వాట్ ఈస్ దిస్ రోడ్ మ్యాన్? ఎట్లా కట్టిర్రా ఈ రోడ్? ఇడ అది ఇంత మంచి రోడ్ వేసిర్రా ఇంత పైన ఈ సందులా? ఐ థింక్ ఇక్కడ ఎక్కువ యూజ్ లేదు, బట్ ఇక్కడ నుంచి ఏదో వెహికల్స్ మూవ్ అయితే అనుకుంటా, ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఇగో ఈ ప్లస్ సింబల్ అవన్నీ, అది ఏంటదని రేడియంది వేసిర్రు. రైట్, రోడ్ చూసారు కదా. సో ఆ రోడ్ నుంచి వస్తుంటే లీడ్ చేస్తుంటే ఒక చిన్న విలేజ్, ఇది ఒక చిన్న విలేజ్ లాగా. బ్యాక్ సైడ్ ఒక షాప్ ఉంది. ఈ విలేజ్లో చాగినాం జస్ట్ అట్లా కొంచెం వాటర్ తాగుదామని. రోడ్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఐ థింక్ దట్స్ ద లాస్ట్ రోడ్. ఈ రోడ్ తర్వాత ఇక్కడంతా రివర్, మౌంటైన్స్, అది లేదంటే అటు సైడ్ ఏమో బీచ్ ఉండే, ఆ సీ ఉండే. ఓకే, సో అది కదా. సో రైడ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తున్నాం. క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ చేద్దాం, ఇంకొక 2 hours ఉంది. 2 hours 1 hour 50 minutes అట్లా ఉంది మనకు డబ్బులు వెళ్ళడానికి. డబ్బులు వెళ్ళినాక మనకు టైం బట్టి, మన మూడ్ బట్టి ఇంకా ముందుకెళ్దామా ఆగిపోదామా అని డిసైడ్ అయిపోదాం. ఓకే, లెట్స్ గో. మై గాడ్, షిట్ మ్యాన్, షిట్.
క్రొకడైల్ గారు అది షర్ట్ మ్యాన్ ఫస్ట్ టైం క్రొకడైల్ని ఇట్లా ఓపెన్గా చూశాడు. ఈ రైడ్లో వింతలు విశేషాలు ట్విస్ట్లు ఏమేమో కనిపిస్తున్నాయి. రైట్ గైస్, రాసి పెట్టుకోండి ఆన్ రికార్డ్. ఈ రోడ్లో నాకు తెలిసి ఏ బైకర్ రైడ్ చేయలేకుండొచ్చు. క్రేజీ రోడ్ ఇదైతే, మొత్తం ఆఫ్ బీట్. క్రేజీ అంటే క్రేజీ రోడ్ ఇది. క్రొకడైల్ కూడా కనిపిస్తాయంటే ఇంకా ఇమాజిన్ చేసుకోండి ఎట్లా ఉంది రోడ్. ఓకే, డపోలి ఇంకా మనకు 23 కిలోమీటర్స్, ఇంకొక 50 మినిట్స్, 47 మినిట్స్ చూపిస్తుంది. డపోలికి వెళ్ళి ఆ నుంచి డబోల్ జెట్టి ఉంటుంది, ఆ జెట్టి తీసుకొని దాటి ముందుకెళ్ళి అక్కడెక్కడన్నా ఉండిపోదాం. ఆఫ్టర్ లాంగ్ టైం మనకు ఒక స్ట్రైట్ రోడ్ వచ్చింది. బ్యూటిఫుల్ ఉందిగా, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఎక్సెక్ రోడ్ వస్తూనే ఉంది. అటు ఇటు 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 అటు మొత్తం చెట్లు, చిన్న రోడ్. అమ్మా కమ్మా, ఫాక్ ఫాక్ మ్యాన్, దిస్ ఈజ్ క్రేజీ, దిస్ ఈజ్ క్రేజీ మ్యాన్. లుక్ ఎట్ దిస్ రోడ్, ప్యూర్ జంగల్, కొంకన్ జంగల్ అంటారేమో ఏమంటారు. ఈ రోడ్ మేము ఎక్కడున్నామో ఏం అర్థమైతలేదు. సమ్వేర్ క్లోజ్ టు డపోలి. ఏదో ఆఫ్ బీట్ చేద్దామని చెప్పేసి ఒక డిఫరెంట్ రూట్ లో వచ్చేసాం. ఓ మై గాడ్, ఓ మై గాడ్, క్రేజీ క్రేజీ రోడ్స్. ఈ ఊర్లో పబ్లిక్ పాగలైపోతారు మనం చూసి. ఎవర్రాయి కొడుకులు ఈ లోపలికి వచ్చిర్రు బైక్లు వేసుకొని అని. అమ్మా, ఎవరన్నా అడిగితే గవర్నమెంట్ పంపించి మామూలు రోడ్లు సర్వే చేయడానికి అని చెప్పారు. టేక్ లెఫ్ట్ హియర్. బ్రిడ్జ్ పైన వాటర్ చూసారా? లుక్ ఎట్ దిస్, లుక్ ఎట్ దిస్, క్రేజీ. డే 3 ఎప్పుడు మర్చిపోయాం. లెఫ్ట్ అక్కడ డే 3 లైఫ్ లో గుర్తుండిపోయే రైడ్. రైట్, సో ఇదే మన దాపోలి. మేము ఇంకా తొందరగా చేసాం, దాపోలిలో ఏం స్టే ఉంటామని చెప్పేసి ఇంకా ముందుకెళ్తున్నాం. సో ముందు దాబోల్ జెట్టి ఫెరీ సర్వీసెస్ ఉంటుంది, డే జెట్టి. అది ఎక్కి దిగిన తర్వాత గౌహర్ బీచ్. సో అది టార్గెట్ ఫర్ టుడే. సో చూద్దాం ఏమవుతుంది. ఆ బీచ్ దగ్గరికి వెళ్తామా, దాబోల్ దగ్గర అయిపోతామా? వెయిట్ అండ్ వాచ్. టైమ్ ఈజ్ నౌ 4:37. Alright, so let's go. And that's our second ferry ride for today. కిరణ్ గారు టికెట్ తీసుకుంటాడు. మనం ఇది ఫెరీ ఎక్కేసి ferry time. Yeah. All right, let's go.